బెటర్ యాప్. అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమ్ అవుతుంది. నాకు అర్థమవుతుంది. ప్రభుదేవ గారు డాన్స్ ఏస్తారు. డాన్స్ ఏయగలుగుతారు. కానీ ఈ మూవీలు ఎందుకేశారో నాకైతే అస్సలు అర్థం కాలేదు. దానికన్నా ఒక మంచి యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని వీడియో సాంగ్స్ చేసుకుంటే బెటర్ ఏమో. అట్లీస్ట్ ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ అయినా బెటర్ ఏమో. ఇదేదో డాన్స్ కోసమే సినిమా తీసినట్టుందా అంటే లేదు. పోనీ యాక్టింగ్ ఏమైనా స్టోరీ ఉందా అంటే అస్సలకే లేదు. ఎందుకు సినిమా తీశారా అంటే క్లారిటీ లేదు. అసలు సినిమాలో ఇంకసలు ఏమీ లేదు. సరే సినిమా స్టోరీ లైన్‌కి వస్తే సినిమాలో తనకంటూ ఒక పేరు రావాలి, తనకంటూ ఒక హీరో అవ్వాలని ఎప్పటినుంచో ట్రై చేస్తుంటాడు. అసలు ఈ సినిమా హీరో అయ్యాడా లేదా అనేదే చిన్న పాయింట్. దీనికన్నా ఒక మంచి మూవీ సజెస్ట్ చేస్తాను. స్టార్ అని కెవిన్ హీరో ప్రైమ్‌లోనే ఉంది చూడండి. ప్రాపర్ స్టోరీని ఎగ్జిక్యూట్ చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది సినిమా. ఇది కూడా సేమ్ పాయింటే, సేమ్ లైనే కానీ హీరో అవ్వాలంటాడు కానీ దానికోసం ఏం వర్క్ చేయడు. అసలు ఆ విలన్స్ ఉంటారు, తుప్పాస్ విలన్స్, టైం పాస్ విలన్స్. అసలు ఎందుకు వస్తారో అర్థం కాదు, ఎందుకు ఫైట్ జరుగుతుందో అర్థం కాదు. మధ్యలో హీరోయిన్ ట్రాక్ అది కూడా అన్వాంటెడ్. ఇంకా ఫోర్స్డ్ కామెడీ ఉంటుంది అన్నమాట. అండ్ సాంగ్స్ విషయానికి వస్తే అన్నెసరీ సాంగ్స్, ఏదో సాంగ్స్ అన్ని ముందే షూట్ చేసి తర్వాత స్టోరీ రాసుకున్నారేమో ఫీలింగ్ వచ్చింది నాకైతే. అసలు స్టోరీకి సంబంధం లేకుండా సాంగ్స్, సీన్ కూడా అర్థం కాదు. ఒక సీన్ వస్తుంది, ఇంకో సీన్ వస్తుంది. దానికి సంబంధమే ఉండదు అన్నమాట. స్టోరీ అంత వరస్ట్ స్టోరీ అనమాట. ఇంత వరస్ట్ సినిమా నేను చూసినందుకు నాకైతే 2 అవర్స్ వేస్ట్ అనిపించింది. మీరు ఎక్కడ చూస్తారో మళ్ళీ 2 అవర్స్ వేస్ట్ చేసుకుంటారని ఉద్దేశంతో రివ్యూ చెప్తున్నాను. మొత్తం స్కిప్ కొట్టొచ్చే సినిమా అంతా. అంత వరస్ట్ మూవీ. చూస్తే ఇక మీ ఇష్టం. ఆసామ్ ట్రైన్. దట్స్ ఆల్ గైస్. థ్యాంక్ యూ.